IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హలో అండి విజ్ఞాన్ గారు. మొన్న ఆ మధ్య మనం ఒక వీడియో చేసాం కదా, ఈ ట్రోలర్స్ కి సంబంధించి అటు తమిళనాడులో కూడా రాధిక గారు స్పందించారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ లో యూట్యూబర్స్ వర్సెస్ మంచు విష్ణు అంటూ ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని అనుకోవచ్చు, డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి ట్రోలర్స్ వర్సెస్ మంచు విష్ణు, ఏం జరిగింది? సింపుల్ స్టోరీ ఏంటంటే, మంచు విష్ణు ఓ సినిమా తీస్తున్నాడు, దాని పేరు కన్నప్ప. ట్రోలర్స్ ఏంటి, మంచు విష్ణుది ఎప్పుడు ఏదొస్తే ట్రోల్ చేద్దామా అని ఎదురు చూసే ఒక గ్రూప్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి నిజంగానే ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు పెట్టుకొస్తారు, మేము ఎలా బతికేది అన్నట్టుగా. వస్తాయి దాంట్లో కొన్ని సరదాగా ఉంటాయి, వాళ్ళు సరదాగా తీసుకునేవి ఉంటాయి, కొన్ని చాలా ఇబ్బందికరమైనవి ఉంటాయి. సరే, పర్సనల్గా చాలా నవ్వుకున్నారు, అన్నీ చేశారు. సినిమా ఏం పాపం చేసింది నీకు? సినిమా ఈజ్ ఎ బిజినెస్ కదా, నీకు దాన్ని పాడు చేసే ఇది లేదు కదా. సో దాన్ని పని కట్టుకొని చాలామంది ట్రోల్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు కన్నప్ప అనే సినిమాని చూసిన తర్వాత ఇది ఇలా కాదండి ఇలా ఉండేది, అలా కాదండి ఇలా ఉంది అంటే పద్ధతి. చూసిన తర్వాత నీకు కన్నప్ప గురించి బాగా తెలిస్తే, యాక్చువల్లీ ఇట్లా కాదండి కన్నప్పని వక్రీకరించారు, అసలు కన్నప్ప ఇలా ఉంటాడని నువ్వు చెప్పు. భక్త కన్నప్ప సినిమా ఉంది మన దగ్గర, వాట్ ఎవర్, ఈయన కన్నప్ప చూసిన వాళ్ళు కూడా కంపేర్ చేయొచ్చు. నీకు దాని గురించి తల తెలియదు, తోక తెలియదు, ఆకు తెలియదు, వక్క తెలియదు, అవునా? ఏమీ తెలియదు. ఆకు తెలియదు, వక్క తెలియని ఈ సున్నం గాళ్ళు ఉంటారు చూసావా, ఏది పడుతుంది పోయడానికి వెంటనే రెడీ అయిపోతూ ఉంటారు అనమాట. వాడికి ఏమీ తెలియదు దాని గురించి. నువ్వు ఏం ట్రోల్ చేస్తున్నావు, డైలాగ్ ఇట్లా అన్నాడు, అతని గెటప్ ఇట్లా ఉంది, ఎట్లా ఉంటే నీకెందుకు? నువ్వేమన్నా సరే ఇట్లా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది చెప్పు, అది చెప్పవు, ఎందుకంటే నీకు తెలియదు. సో ఇట్లాంటి టైంలో వీళ్ళ మీద ఆయన యాక్షన్ తీసుకున్నాడు. ఛానల్స్ మీద నాట్ ఓన్లీ మంచు విష్ణు కన్నప్ప గురించే కాదు, ఇంతకుముందు గతంలో మీనా గారి గురించి, ఇంకొంతమంది హీరోయిన్స్ గురించి, ఈవెన్ రోజా గారి గురించి, సురేఖవాణి కూతురు గురించి, సురేఖవాణి గురించి చాలామంది రకరకాలుగా నీచంగా మాట్లాడారు ఎంతోమంది. వీళ్ళందరి ఛానల్స్ని వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఆ చిన్నపిల్ల అమ్మాయి అఫ్ కోర్స్ తను ఏం చేస్తుందో అనేది తన ఇష్టం, వాళ్ళ అమ్మగారి ఇష్టం, మనం ఎవరు మాట్లాడడానికి. తను ఎక్స్పోజ్ చేస్తుందా, డాన్స్ చేస్తుందా, ఇంట్లో వంటలు చూపిస్తుందా, కూరలు చూపిస్తుందా, ఇన్నెందుకు వచ్చింది మీ ఇద్దరికి, ఎవరు వస్తున్నారు, ఎవరు తప్పు, అది వాళ్ళ ఇష్టం, అది సంబంధం లేని విషయం. ఏమో అంతా ఉండి ఎవరికైనా పంచి పెడుతున్నారేమో. వాట్ ఎవర్, నువ్వు అన్నదానమే చేస్తున్నావా లేకపోతే నువ్వే తింటున్నావు, నీకు ఎందుకమ్మా అసలు ఎవరేం చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం, ఇట్లా అందరి గురించి తప్పుగా రాయడం. ఈవెన్ రోజా గారి కూతుర్ని కూడా ఒకసారి ట్రోల్ చేశారు. మళ్ళీ ఐశ్వర్యరాయ్ కూతురు అంటే, మా ఐశ్వర్యరాయ్ అంత అందగత్తే నువ్వేంటి ఇలా పుట్టావంట, వీడెళ్ళి చెప్పాలి ఇలా పుట్టాలో కూడా, మనుషులు ఎలా పుట్టాలో కూడా వీళ్ళే చెప్పాలి. రామ్ చరణ్ గారి వైఫ్ గారి గురించి ఎంత అంటే సొసైటీలో ఒక సెలబ్రిటీలు ఎవరిని కనాలో వీళ్ళే చెప్పాలి, ఆ కనే వాళ్ళ రూపురేఖలు ఎలా ఉండాలో కూడా వీళ్ళే చెప్పాలా, అది పరిస్థితికి వచ్చింది. నువ్వేంటి రామ్ చరణ్ పక్కన ఎట్లా ఉన్నావు, ముసలిదానిలా కనిపిస్తుంది, ఇంకా ఏం చేయాలో తెలియక పాపము. ఒక రకంగా చెప్పాలంటే అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఫ్యాన్స్ కోసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, కర్మకాలి అంతే. సో ఇలాంటి టైంలో ఈ ట్రోలర్స్ అసలు వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు అనాలి, అవసరమా? అసలు వాడి ఛానల్కి ఒకసారి స్ట్రైక్ వేస్తే, అంటే ఎవరికైనా సరే ఒక మొట్టికాయ అనేది అవసరం. స్టూడెంట్ కూడా టప్ మన ఒకటే సైలెంట్గా ఉంటాడు. కుక్క ఏం చేస్తుంది, నీ డస్ట్బిన్ మొత్తం పీకి ఇది పెడేసింది, పెట్ మనం ఒకటి వేసావు అనుకో, నెక్స్ట్ టైం ఇట్లా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా నాకు అలాపేసారని గుర్తొచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు, స్వేచ్ఛకు సంఖ్యలు, నీ పిండాకూడికి సంఖ్యలు, నీ స్నార్థానికి సంఖ్యలు, నీ కర్మకి సంఖ్యలు, ఏం మాట్లాడాలి నేను చెప్తా దేనికి సంఖ్యల్లో. సో ఇట్లా కనీసం కుక్కైనా ఒక దెబ్బేస్తే వింటదా, మనకి సంబంధం లేదు. ఇప్పుడు దాని షిట్టే మనం క్లీన్ చేసి నీట్గా డస్ట్బిన్లు వేస్తాం, అది వచ్చి డస్ట్బిన్ అంతా పికి మళ్ళీ మొత్తం వేసేస్తే ఏం చేస్తాం, టప్ అని ఒకటి వేస్తాం, అది కామ్కొచ్చుంటుంది. సేమ్ ఈ ట్రోలర్ కూడా అంతే, వాడి కూడా ఒక తప్పు చేశాడు, వాడికి కూడా ఒక మొట్టికాయ అవసరం కదా, ఆ మొట్టికాయ స్ట్రైక్. అలాంటి స్ట్రైకులు అంటే కొట్టిన, ఇప్పుడు అదే కుక్క పిల్ల మళ్ళీ ఇంకో డస్ట్బిన్ పీకితే ఇంకో మొట్టికాయ వేస్తావు, మూడోసారి డస్ట్బిన్ పీకితే ఇంకో మొట్టికాయ వేస్తావు, నాలుగోసారి డస్ట్బిన్ జోలికి వెళ్తే ఇంకా
ఓహో ఇది పీకుతున్నందుకు వీడు నన్ను కొడుతున్నాడు అని. అంతేగా యాక్చువల్గా చెప్పాలంటే అవన్నీ ఆగుతున్నాయేమో కానీ మరి కొంతమంది ఆగట్లేదు. అయినా అదే వాటితో ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. చివరికి అవన్నీ ఆగుతున్నాయి. ట్రోలర్స్ కూడా ఏంటి, ఫస్ట్ స్ట్రైక్, సెకండ్ స్ట్రైక్, థర్డ్ స్ట్రైక్. థర్డ్ స్ట్రైక్ పడిందంటే ఇక వాడి ఛానలే ఉంటుంది, తర్వాత సంగతి. కానీ వాడు ఆగాలి కదా, అయినా సరే వాడు ఆగట్లా. ఎన్ని స్ట్రైక్లు వేస్తావో వేసుకో, కొత్త ఛానల్ సృష్టించైనా సరే నేను నిన్ను రక్కుతా అంటున్నాడు వాడు. సరే అయిపోయింది, వీడు ఇట్లా చేశాడు కదా, ఇతని మీద ఏం చేశారంటే వీడు తిరుపతిలోనో ఎక్కడో చచ్చాడు, కేసు వేశారు. కేసు వేసినందుకు పోలీసులు వచ్చి పిలిచారు, నిన్ను పలానా ఏ సెక్షన్ కింద, పలానా బి సెక్షన్ కింద, పలానా XYZ సెక్షన్ కింద నిన్ను అరెస్ట్ చేశామండి అని చెప్పాడు. ఆ సెక్షన్స్ ఏం చెబుతున్నాయో కూడా వీడికి అంత నాలెడ్జ్ లేదు. దాన్ని కూడా వాడు వెక్కిలో హిహిహి అని నవ్వుతూ ఒక వీడియో చేశాడు. ఏమన్నాయంటే నీ అనుమతి లేకుండా నిన్ను ఎలా వాడినా తప్పే. చట్టంలో ఎలా ఉంటుందంటే సెక్షువల్ అబ్యూస్ చేసినా ఇంకేమన్నా అంటే నీ ఫేస్ మార్పిడి అంటే అట్లాంటివే చేస్తారు కాబట్టి అలా రాస్తారు. నీ మొహం ఇప్పుడు నీ పేరు నీ అనుమతి లేకుండా నీ ఫోటో నేను నా తమ్ముళ్ళు కూడా వేయకూడదు, తప్పది. అంటే దాన్ని అలా వాడినోడు రేపటి రోజు ఈ మొహం తీసి ఇంకేదో మొహం పెట్టి కింద నీ బాడీని తీసి ఇంకేదో బాడీ అతికిచ్చి ఇంకేమైనా చేసి సెక్షువల్ అబ్యూస్ చేసి నీ గురించి తప్పుగా మాట్లాడడం, నీచంగా మాట్లాడడం, సోషల్ మీడియాలో జరిగే రచ్చకి ఈ సెక్షన్లు అంటే ఇంకొకరిని డిఫేమేషన్ చేయడం, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. వీడు ఆ ఒక పదమే చదివి ఏ మంచు విష్ణు నేను నిన్ను సెక్షువల్గా ఏమైనా చేశానా, నీ రహస్య బాడీ పార్ట్లు చూపించానా అని చెప్పేసి వెక్కిలి నవ్వాడు. అంటే వీడికి ఆ కేసు ఏంటో కూడా అర్థం కాల. అంత అధమ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తికి ఇవి అయినా ఇప్పుడు మంచు విష్ణుతో పెట్టుకుంటున్నాడు కరెక్టే, ఆయనకు విష్ణు సమాధానం చెప్పాలని లేదు. వీడి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఒక పెద్ద సెలబ్రిటీతో మనం గొడవ పెట్టుకుంటే మనం త్వరగా వాళ్ళు రెస్పాండ్ అయితే, వాళ్ళు రెస్పాండ్ కాకపోతే లైట్, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు అంటే చూడరా ఇది అని చెప్పేసి అని వెళ్ళిపోతారు. సరే ఇది ఒక రకంగా సాగింది. పోలీసులు అరెస్ట్ చేశారు, స్టేషన్కి తీసుకెళ్ళారు, అక్కడ కూర్చోబెట్టారు. కారులో మంచు విషయం సంబంధించిన ఇద్దరు చేరా సార్ అంత మాట అంటావా, రే గిరే అని మాట్లాడతావా, ఏంట్రా నువ్వు అది అని వాళ్ళు సీరియస్ అవుతుంటే వాళ్ళని కూడా వాడు బాడీ లాంగ్వేజ్ ఎక్కిరిస్తా మాట్లాడాడు. నెక్స్ట్ అదే వీడియోలో 2 వెర్షన్స్ చూశాను నేను. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో గురించి మాట్లాడుతానంటే ఇప్పుడు అసలు విషయం నేను 2 వెర్షన్స్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నేను ఫోన్లు చేశానండి మా నాన్నకి, చాలామందికి కాల్స్ చేశా, మంచి అడ్వకేట్ ఎవరైనా ఉంటే బాగుండు అని చాలామందికి చేశాను. లాస్ట్కి ఇంకా ఏ గతి లేక మా నాన్నకి ఫోన్ చేశా, నాన్న ఎవరైనా అడ్వకేట్ ఉంటే చూడవా అని. మా నాన్న ఒక అడ్రస్ ఏదో ఇచ్చాడు. ఇది సంగతి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు వాడిలో ఒక భయం ఉంది, తెల్లారే వరకు వాడిలో ఒక భయం ఉంది, రేపు మార్నింగ్ ఏం జరుగుద్దో, ఏదో అవ్వబోతుంది సంథింగ్. అప్పటి వరకు వాడికి ఎలాంటి సపోర్ట్ లేదని అర్థమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ పాత ఫ్రెండ్ ఒకడు వచ్చి వాడిని ఎక్కించుకొని తీసుకెళ్ళి నేను చూసుకుంటారా అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఏదో కన్వర్షన్ అయితే వీడికి ధైర్యం ఎక్కడి దాకన్నా వెళ్తా నేను అన్నాడు. తేడా కొట్టింది వాయిస్లో. వీడు ఎంత కాదన్నా వీడు ఒక ఆల్తుఫాల్తుగాడు, వాడు నిజం చెప్పేస్తాడు అనేసి మనం కూన్నాం. వింటున్నా చెప్పేశాడు వాడు. సడన్గా ఒక మంచి గొప్ప వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, మనిషికి సంబంధించిన వ్యక్తి నా దగ్గరకు రావడం జరిగింది. మనకు ఆ పార్టీ నాయకుడు అండగా ఉన్నాడు, పలానా పార్టీ వాడు మనకు అండగా ఉన్నాడు, నువ్వు ఏమన్నా చేసుకో, ఎంత ముందుకన్నా వెళ్ళు, నిన్ను మేము చూసుకుంటామన్నారు అని చెప్పాడు. పలానా పార్టీ నాయకుడికి వీళ్ళకేంటి సంబంధం అని అనుకున్నాం. సర్లే కొంచెం అనుమానాలు వస్తాయి వీళ్ళేమో అని. లాస్ట్కి వాడే రివీల్ చేశాడు, నాకు చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, అసలు ఆయన చూస్తుంటేనే ఇలా పెరిగాను, ఆయన ఊ అంటే నాకు ఊ అనాలనిపించి, ఆయన ఏ అంటే నాకు ఏ అన్నాను, ఆయనను చూసి అన్నీ నేర్చుకున్నాను, ఈ ట్రోలింగ్స్ కూడా నాకు ఆయనే నేర్పాడని ఒక మాట చెప్పాలా, ఇంకా సంతోషం, ఆయనను చూసి నేను ఇవన్నీ నేర్చుకున్నాను అని ఏదో చెప్పి చచ్చాడు. ఇప్పుడు ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే మంచు విష్ణు వర్సెస్ ట్రోలర్స్ అనే ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయింది. వీళ్ళు మొట్టకాయలు వేశారు, వీళ్ళు కూడా కొట్టించుకున్నారు. తర్వాత వీళ్ళంతా కొంచెం బాధపడరాము అని చెప్పేసి వీళ్ళకి ఒక పెద్ద మనిషి అండగా వచ్చాడు. ఎవరా పెద్ద మనిషి, టెన్షన్ వచ్చేస్తుంది, ముందుకెళ్ళండి నేను చూసుకుంటా, మా ఓడు ఉన్నాడు రాజకీయంగా మంచి, ఇది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, మంచి పార్టీ అధినేత, ఇది మా ఓడు, అన్నీ వాడు చూసుకుంటాడు, నువ్వు ముందుకెళ్ళి నీ వెనకాల నేనున్నానని ఒక పెద్ద మనిషి వచ్చాడంట. ఆ పెద్ద మనిషి పేరు ఆయన చెప్పాలా, మరి చెప్పినప్పుడు మనం మాట్లాడుకోవడం ఎందుకు.
ఓకే, సో ఆయన రివీల్ చేసిన తర్వాత మీరు చెప్తారు. ఆయన ఎప్పటిదాకా రివీల్ మనకు అర్థమైపోయింది, ఇంకెందుకు నోటితో వాగడం ఎందుకని సైలెంట్గా ఉన్నాను. కానీ ఒకటి తప్పు ఎవరు చేసినది తప్పు అయినప్పుడు డిప్యూటీ సీఎం ఫ్యామిలీ అయితే ఏంటి, వేరే వాళ్ళు అయితే ఎవరు కాదమ్మా, ఇక్కడ వీళ్ళకి సంబంధం లేదు. అలా చెప్పుకుంటున్నాడేమో. నో 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 జరిగింది. రాత్రి వరకు ఉన్న భయం తెల్లారేసరికి వాడిలో లేదు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సరిగ్గా ఎగ్జామినేషన్ చేయండి. చెప్పాడు స్టెప్ బై స్టెప్ ఏం జరిగిందని వాడే చెప్పాడు. రాత్రి వరకు వాళ్ళ భయం ఉంది, తెల్లారితో ఏమవుతుందో తెలియదు, వాడిని చంపేస్తాడో లేదో కూడా తెలియదు. అంత దుద్దు అని ఉన్నాడు. మార్నింగ్ లేగానే ఏమన్నా చేసుకుంటా అనే రేంజ్కి వచ్చాడు. అక్కడ తేడా కొట్టింది. ఎందుకురా నీకు ఇంత బలుపు, ఇంత ధైర్యం అని అడిగితే ఒక పెద్ద ఆయన వచ్చి నాకు అండగా నిలబడ్డాడని వాడే చెప్పాడు. ఎవడరా పెద్ద ఆయన అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పార్టీ అధినేత ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని ఏవో చెప్పి చెప్పక చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ని రివీల్ చేశాడు.